నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు శివశక్తి నుంచి కళ్యాణ్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ఒక వీడియో చేసాం దీనికి సంబంధించి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల దీనికి సంబంధించి ఆయన డెత్ మిస్టరీ ఇప్పటికీ కొన్ని అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి పాస్టర్ల నుంచి. కానీ ఎన్ని సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చినా ఇవన్నీ కూడా ఏఐ జనరేటెడ్ సీసీ ఫుటేజ్లు. ఇవి హిందువులే చేస్తున్నారనే అంశాన్ని మాత్రం ఎక్కడా కూడా పాస్టర్లు కావచ్చు, క్రిస్టియన్ సంఘాలు కావచ్చు వదలని పరిస్థితి కనపడతా ఉంది. కొంతమంది బయటకు వచ్చి అజయ్ బాబు లాంటి పాస్టర్లు కూడా బయటకు వచ్చి వాళ్ళకున్న అనుమానాలా లేకపోతే వాళ్ళు అందులో ఫోకస్ అవ్వాలన్న ఇంటెన్సిటీయా తెలియదు. కానీ కొన్ని అనుమానాలు కొంతమంది వ్యక్తుల మీద వాళ్ళు నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా జరిగింది ఈ ప్రవీణ్ పగడాల అనే ఇన్సిడెంట్ మీద కూడా చెప్తా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం, క్లారిటీ తీసుకుందాం దీనికి సంబంధించి. నమస్తే అన్న. నమస్తే. ఈ ప్రవీణ్ పగడాల అంశం మీద మీరు మాట్లాడున్నారు, మేము చెప్పున్నాం. ఏమనిపిస్తుంది ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఇంత క్లారిటీగా అన్నీ వచ్చిన తర్వాత కూడా ఇది ఏఐ జనరేటెడ్, హిందువులే దీన్ని క్రియేట్ చేస్తున్నారు, ఒక వ్యక్తిని పాస్టర్లా ఉండే ఒక వ్యక్తిని వాళ్ళు పంపించి ఇదంతా చేయించారు, పాస్టరు అసలు చనిపోయాడు, హత్య చేసారు అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే ఒక మూర్ఖత్వానికి పరాకాష్ఠగా పాస్టర్ అనే పదం తయారైపోయింది. ఎందుకంటే వాడు చచ్చిపోయాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ఉన్నారు, సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులలో బాధ ఉన్నది. దీన్ని కొంతమంది పాస్టర్లు, అందరూ కాదు కొంతమంది పాస్టర్లు ఇది యాక్సిడెంటే అని ఒప్పుకున్నారు, చాలా తక్కువ మంది పాస్టర్లు. ఇంకొంతమంది పాస్టర్లు ఎట్లా తయారయ్యారంటే ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు పబ్లిసిటీ పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పబ్లిసిటీ భాగంలో ఈ ప్రవీణ్ కుమార్ని మళ్ళీ రెండోసారి కూడా నిన్న మాట్లాడడం జరిగింది ఈ విషయం మీద. రెండోసారి కూడా సమాధిలో పెట్టిన తీసి బదలు కొట్టి ఆ రెండోసారి కూడా శవాన్ని పోస్ట్ మార్టం చేసేదాకా ఈ పాస్టర్లు వదిలేలా లేరు, అంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే 300 సీసీటీవీ ఫుటేజ్లు మేము చేశామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. దగ్గర 400 కిలోమీటర్ల జర్నీని వాళ్ళు ట్రాక్ చేశారు. ఎక్కడ ఆగాడు, ఎక్కడ తిన్నాడు, ఎక్కడ మద్యం కొనుక్కున్నాడు. ఇంతకుముందు నిన్న కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఏది మన జగ్గేపేట దగ్గర లారీ కింద పడిపోయేవాడు, లారీ కింద పడేవాడు, జస్ట్ ఇట్లా అడ్డం పడిపోయాడు. ఎందుకు బస్సు కూడా తప్పించకపోతే బస్సు తప్పించకపోతే బస్సు ఎక్కేసి ఆ జగ్గేపేట దగ్గరే చచ్చిపోయేవాడు. అది క్లియర్గా యాక్సిడెంట్ అని తెలిసేది. కానీ ఇక్కడ రాత్రి దాకా అక్కడికి వెళ్ళి అక్కడ చచ్చిపోయిన తర్వాత వీళ్ళకి ఆ శవాన్ని పట్టుకుని రాజకీయం చేయాలి అనే ఆలోచన కలిగింది. సో ఇన్ని సీసీ కెమెరాల ఫుటేజులు, తర్వాత ఇంత ట్రాక్ రికార్డు, పోలీసులు డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఆంధ్ర పోలీసులు వండర్ఫుల్ జాబ్ అనమాట. అసలు ఒక చిన్న తాగుబోతు పాస్టర్ గురించి పోలీసులు ఇంతగా శ్రమ పెట్టడం అనేటటువంటిది నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇంత శ్రమ పెట్టిన తర్వాత కూడా కొంతమంది పాస్టర్లు సమాజాన్ని, క్రైస్తవుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి జైల్లో వేస్తే తప్ప ఈ సమాజంలో మత ఘర్షణలు రేపేటటువంటి పాస్టర్ల యొక్క వాగ్వాదం తగ్గదు. డెఫినెట్గా ఇది చాలా దురదృష్టకరం.